వెల్కమ్ టు యూటీవీ. నేను ఎంఎన్ఆర్. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రాన్ని భారీ వరదలు ముంచెత్తాయి. గత కొద్ది రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. ఈ జల ప్రళయంలో ఓ క్రిస్టియన్ సమ్మర్ క్యాంపు నుంచి 20 మందికి పైగా బాలికలు గల్లంతవడం తీవ్ర విషాదాన్ని నింపింది. వీరి కోసం రెస్క్యూ సిబ్బంది ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ ప్రకృతి విపత్తులో ఇప్పటి వరకు మొత్తం 24 మంది మరణించినట్లు అధికారులు ధృవీకరించారు. వర్షాల కారణంగా హంట్ ప్రాంతంలోని గ్వాడాలుపే నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అనేక నివాసాలు నీట మునిగిపోయాయి. వీధుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. ఇప్పటి వరకు 24 మంది చనిపోయినట్లుగా స్థానిక అధికారులు ధృవీకరించారు. వరదల్లో చిక్కుకున్న దాదాపు 200 మందికి పైగా ప్రజలను రక్షించారు స్థానికంగా ఉన్నటువంటి డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫోర్సెస్. గ్వాడాలుపే నదీ తీరంలో ఉన్న ప్రముఖ క్రిస్టియన్ క్యాంప్లో వేసవి శిక్షణా శిబిరాన్ని ఏర్పాటు చేశారు. దీనికోసం స్థానికంగా ఉన్నటువంటి చిన్నారులంతా ఎంతో ఉత్సాహంగా ఆనందంగా ఆ శిక్షణా శిబిరానికి వెళ్ళారు. ఊహించినటువంటి ఉపద్రవం ఒక్కసారిగా ముంచెత్తడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ క్యాంపును వరదలు ముంచెత్తడంతో ఇందులో దాదాపు అన్యం పుణ్యం ఎరిగినటువంటి 25 మంది బాలికలు గల్లంతైనట్లు తెలుస్తోంది. దీన్ని అధికారులు కూడా అధికారికంగా వెల్లడించారు. దీంతో ప్రస్తుతం ఈ బాలికల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వారు ఆచూకీ తెలియజేయాలంటూ సామాజిక మాధ్యమాల్లో ఫోటోలను కూడా షేర్ చేస్తున్నారు. మరోవైపు బాలికల కోసం అధికారులు తీవ్రంగా గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. పడవలు, హెలికాప్టర్ల సాయంతో గాలింపు చర్యలను చేపట్టారు స్థానిక సిబ్బంది, అధికారులు. ఎప్పుడు ఎక్కడ ఏ సమయంలో ఎలాంటి ఉపద్రవం వస్తుందో ఎవరు ఊహించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రాన్ని భారీ వరదలు ముంచెత్తాయి. గత కొద్ది రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. ఈ జల ప్రళయంలో ఓ క్రిస్టియన్ సమ్మర్ క్యాంపు నుంచి 20 మందికి పైగా బాలికలు గల్లంతవడం తీవ్ర విషాదాన్ని నింపింది. వీరి కోసం రెస్క్యూ సిబ్బంది ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ ప్రకృతి విపత్తులో ఇప్పటి వరకు మొత్తం 24 మంది చనిపోయినట్లుగా అధికారులు ధృవీకరించారు. వర్షాల కారణంగా హంట్ ప్రాంతంలోని గ్వాడాలుపే నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాల మొత్తం జలమయమైపోయాయి. అనేక నివాసాలు నీట మునిగిపోయాయి. వీధుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఇప్పటి వరకు 24 మంది చనిపోయినట్లు స్థానిక అధికారులు ధృవీకరించారు. వరదల్లో చిక్కుకున్న దాదాపు 200 మందికి పైగా ప్రజలను రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లుగా అఫీషియల్గా డిక్లేర్ చేశారు. గ్వాడాలుపే నదీ తీరంలో ఉన్న ప్రముఖ క్రిస్టియన్ క్యాంపులో వేసవి శిక్షణా శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ క్యాంపును వరదలు ఒక్కసారిగా ఊహించని రీతిలో ముంచెత్తడంతో ఇందులో దాదాపు 25 మంది బాలికలు గల్లంతైపోయారు. దీన్ని అధికారులు కూడా ధృవీకరించారు. దీంతో ఈ బాలికల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వారు ఆచూకీ తెలియజేయాలంటూ లోకల్గా సామాజిక మాధ్యమాల్లో ఫోటోలను, అదేవిధంగా వారి యొక్క ఇన్ఫర్మేషన్ను షేర్ చేస్తున్నారు. బాలికల కోసం అధికారులు తీవ్రంగా గాలిస్తున్నారు. పడవలు, హెలికాప్టర్ల సాయంతో గాలింపు చర్యలను చేపట్టారు స్థానికంగా ఉన్నటువంటి అధికార యంత్రాంగం.